శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి మనం చూసుకుంటే పంచమ భావంలో రాహు, షష్ఠ స్థానంలో చూస్తే 3 గ్రహాల యొక్క కూటమి, ఒక కుజుడు, ఒక శని, ఒక బుధుడు, 3 గ్రహాలు కనిపిస్తున్నాయి. అలాగే మనకు సప్తమలో రవి ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. తులారాశ్యాధిపతి అయిన శుక్రుడు బలహీనంగా ఉన్నాడు, రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు. అలాగే విధంగా లాభస్థానంలో చూస్తే కేతు, భాగ్యంలో చూస్తే గురుడు. అన్ని గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి తులారాశి మీద పడింది కాబట్టి అన్ని దోషాలు నివృత్తి చేస్తూ యోగంలో కూర్చోబెట్టే అవకాశం బాగా ఉందని చెప్పచ్చు. ఏదైనప్పటికీ ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొంచెం ఉన్నత శిఖరం చేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అలాగే వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా అగ్రిమెంట్స్ చేసుకోండి, చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం బాగానే ఉన్నాయి. అలాగే ట్రేడింగు, స్టీలు, సిమెంట్, ఐరన్, అలాగే ఆటోమొబైల్స్, క్రూడ్ ఆయిల్స్, పెట్రోల్ బంక్స్, స్క్రాప్ బిజినెస్, వైన్ షాప్స్, ఇవన్నిటిలో కూడా మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే అటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా చక్కటి ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి, సక్సెస్ఫుల్ అవుతుంది. ఆర్టిస్టులకి అదేవిధంగా యాక్టర్స్ అందరికీ కూడా అంటే ఒక 10% హైక్స్ బాగుంటాయి. చక్కగా మంచి పేరు సంపాదించుకునే అవకాశం 15 రోజులు కనిపిస్తుంది ఏదైనా ఇనిషియేట్ చేయగలిగితే. అలాగే తులారాశి వారికి శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాలు, వివాహం, ఇటువంటి చాలా కాలంగా వివాహం జరగకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా వివాహం జరగడానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం అయితే బాగా కనబడుతుంది చెప్పగలుగుతాము. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతారు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకుని ఏదైనా ఒక నమ్మకంతో ఇది చేద్దాం, దానికి సంబంధించిన ఒక కంపెనీ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఇది సరైన సమయం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేసిన ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిటబుల్గా కనబడతాయి. ఇప్పుడు కనబడిపోయినప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి ఏదైనా కంపెనీ ఇన్కార్పొరేట్ చేయండి, సంతకాలు పెట్టండి, మీరు ప్రొఫెషన్ నుండి చేసి ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. అదొక ఫౌండేషన్ స్టోన్ లాగా ఉంటుంది. లైఫ్ లాంగ్ అది మీకు బాగా ఉపయోగపడే అవకాశాలు ఉంటుంది. మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు 6వ స్థానంలో చూసినసరికి 3 గ్రహాల యొక్క ప్రభావం, దాని ప్రభావంతో కొంతవరకు శరీరంలో కొంచెం రుగ్మతలు రావడము, తెలియకుండానే పాదాల దగ్గర నొప్పులు రావడము, ఇటువంటి అని కనబడుతున్నాయి. కాబట్టి నిత్యం ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి ఈ 15 రోజుల్లోని. దీనివల్ల కొంత సంకట విమోచన జరుగుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.